నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీగా నిధులను అందించడం హర్షణీయం. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారు. చంద్రబాబు నచ్చితే కాలు, నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ అన్న మాజీ మంత్రి అంబటి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత డివివి దానయ్య. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి హోంమంత్రి వంగల్పూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం వీరికి పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అప్పన్న స్వామివారి అనుగ్రహం ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 1400 కోట్ల నిధులు కేటాయించడం శుభ పరిణామమని అన్నారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు జీవం పోస్తూ కేంద్రం భారీగా నిధులు అందించడం హర్షణీయమని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట అభివృద్దికి కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ది పథంలో పయనించడానికి అమరావతికి 16,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు, రైల్వే లైన్ల అభివృద్దికి 50,000 కోట్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి 70,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలియజేశారు. మన తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మన వాడైతే కడబంతిలో కూర్చున్నా పర్వాలేదనే నానుడిని నిజం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించిన సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు ఈవేళ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే విశాఖ ఉక్కుని జవజీవాలన్నీ కూడా పునరుద్ధరింపజేసి తిరిగి గాడిలో పెట్టడానికి 11,500 కోట్లు గ్రాంట్గా ఇచ్చినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, బీజేపీ నాయకత్వానికి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ తరఫున, తెలుగుదేశం పార్టీ, జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్క స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లే కాదు, అమరావతికి 15,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే లైన్ల అభివృద్ధికి 70,000 కోట్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అభివృద్ధికి 50,000 కోట్లు, వరదల నిధులు వరద పాటిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీ గారి సారథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ కేంద్ర ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామైనటువంటి సందర్భంలో మరి నరేంద్ర మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ గురించి ఏదైతే మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాగ్దానం చేశారో రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చి దానిని జవసత్వాలు కూడుకునే విధంగా ఒక పెద్ద మొత్తాన్ని అంటే 11,500 కోట్లు గ్రాంట్గా ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారిని మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో
గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా పోయినటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో, ఈ రాష్ట్రాన్ని అన్ని విధంగా ముందుకు తీసేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించిందని అన్నారు. నచ్చితే కాళ్ళు, నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ రాజకీయ నేత చంద్రబాబు అని దుయ్యబట్టారు. అమిత్ షా చెప్పడం వల్లే గతంలో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని అన్నారు. ఇవాళ మళ్లీ లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని, దీనికి అమిత్ షా ఒప్పుకోలేదని అన్నారు. లోకేష్ లోగుట్టు వ్యవహారాలు కట్టడి చేయాలని చంద్రబాబుకు అమిత్ షా చెప్పినట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. అమిత్ షా గారు రావడం జరిగింది. ఆయనకి కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం. నేను ఏదో పత్రికలో చూశాను, పూలవర్షం కురిపించారంట. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలవర్షం కురిపించారు. ఆయనకి ఘన స్వాగతం పలికారు. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-15లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ అంటే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా? రాళ్ళ వర్షం కురిపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే రాళ్ల వర్షము కురిపించగలరు, నచ్చితే పూల వర్షము కురిపించగలరు. నచ్చితే అనే మాట అంటే కంటే అవసరం ఉంటే అని చెప్పవచ్చు. దానికే పర్యాయ పదం ఏంటంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోగలిగిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయవేత్త భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది. సరే, ఎనీహౌ కూటమిలో మీరున్నారు. హోంమంత్రి గారు 3 సార్లు ఈ దేశానికి హోంమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి వచ్చారు, స్వాగతం పలికారు, బాగా. మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సమస్యల పుట్ట ఎందుకు అంటున్నానంటే, మనం విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు తెలంగాణ నుంచి రావాల్సి ఉంటే దాన్ని కొలిక్కి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేత తక్షణమే ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అమిత్ షా గారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయన గంట బ్రహ్మాండాన్ని విందించారంట. విందించి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్లి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి అటు నుంచి చూస్తుంటే అక్కడ కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందించి చాలా విషయాలు మాట్లాడారంట. ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు? ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. సమస్యలన్నీ పోయినాయి. హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగారంట. వీళ్ళు చెప్పారంట, ఆయనకి బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయండి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉందండి, హైదరాబాద్ లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా.
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం రెబల్ స్టార్ కృష్ణంరాజుకి సొంతమని ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదనేది ఆయన సిద్ధాంతమని పలువురు వక్తలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ యువి కృష్ణంరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కేక్ కట్ చేసి మాట్లాడారు. కృష్ణంరాజు చేసిన పాత్రలే ఆయనకి రెబల్ స్టార్ అనే పేరు తీసుకువచ్చాయని, ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ప్రయాణం సాహసోపేతంగా సాగిందని, భిన్నమైన పాత్రలతో నటుడిగా పరిశ్రమ స్థాయిని పెంచే చిత్రాలతో నిర్మాతగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అలనాటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలకు దీటుగా తనదైన నటనతో రాణించిన కథానాయకుడు కృష్ణంరాజు అని అన్నారు. ఆయన జయంతి వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్యేలు పచ్చమట్ల ధర్మరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కెవి రమణారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, తపనా ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.